మరి ఈరోజైతే అటు ఈ డే గేమ్‌లో ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ ఉన్నది. మరి ఇప్పుడు కేకేఆర్‌కైతే ఇది హోమ్ గ్రౌండ్ మరి. ఈ హోమ్ గ్రౌండ్‌లన్నా వాళ్ళ ఫస్ట్ విజయం సాధించాలని వాళ్ళు కోరుకుంటారు. అటు ఆర్ఆర్ అయితే మరి ఒక మంచి ఇప్పటివరకైతే మంచిగా ఆడిళ్ళు వాళ్ళు. ఒక లాస్ట్ మ్యాచ్ తప్పించి. కానీ ఇప్పుడు ఈ మ్యాచ్‌లో మంచిగా మళ్ళా విన్నింగ్ స్ట్రీక్‌కి రావాలనుకుంటారు. సో, ఎలా ఉండబోతుందో వీడియో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందు అయితే అటు ఇక డే గేమ్ కాబట్టి మనం మాట్లాడుకున్నట్టే టాస్ గెలితే బౌలింగ్ ఎంచుకోవచ్చు. బౌలింగ్ సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ అక్కడ మీకు లాస్ట్ 2 టైమ్స్ ఈ పిచ్‌లో చూస్తే అయితే మీకు బ్యాట్ ఫైట్ చేసిన టీమ్సే గెలిచినాయట. కానీ చేజింగ్ టీమ్స్ బాగా క్లోజ్ వచ్చి ఓడిపోయినాయి. సో, మరి అటు చేజింగ్ చేస్తే అయితే బెటర్ అడ్వాంటేజ్ అనుకుంటాను నేనైతే. అటు మరి టీమ్స్ మాట్లాడుకుంటే అయితే అటు కేకేఆర్ మాట్లాడుకుంటే అయితే వాళ్ళైతే ఇంకా మరి అటు నవదీప్ సైని ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నవదీప్ సైని అన్న అటు ప్లస్సింగ్ ముజరబాని అన్న మరి ఇద్దరు ఇట్లలో ఒకరు ఉన్నా బాగుంటుంది అనిపిస్తుంది ఆ టీంలో ఎక్స్ట్రా. అటు వైభవ్ అరోరా మీకు రన్స్కి వెళ్తాడు. మరి వైభవ్ అరోరా వికెట్లు తీస్తే బాగుంటుంది పవర్ ప్లేలో. కానీ అటు మీకు వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్లో కొంచెం మంచి ఫామ్లోకి వచ్చినా అనిపించింది. మరి అదే ఫామ్ని ఇంకొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. సునీల్ నారాయణ కూడా మంచిగా వికెట్లు ఇంకా తీయాలి ఎక్స్పెక్ట్. ఎకనామీ బాగుంది కానీ వికెట్లు ఇంకొంచెం తీస్తే బాగుంటుంది తనకి. ఇక మళ్ళీ అటు కార్తికేయ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. తనే వాళ్ళ బెస్ట్ బౌలర్ మెయిన్ బౌలర్ లెక్క ఉన్నాడు ఇప్పుడు ఇక ఫాస్ట్ బౌలింగ్లో. ఇక మళ్ళీ అటు అనుకుల్ రాయ్ దగ్గర నుంచి లాస్ట్ మ్యాచ్లో బాల్తో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. కానీ ఈ కెన్ డూ బెటర్ అనిపిస్తుంది ఈ డే గేమ్లో. చూడాలి మరి అనుకుల్ రాయ్ ఎట్లా పర్ఫామ్ చేస్తారని. ఇక బ్యాటింగ్లో అయితే వాళ్ళకు వాళ్ళ టాప్ ఆర్డర్ అయితే క్లిక్ కావాలి. అటు టిమ్ సైఫర్ట్ అజింక్య రహానే అంకిష్ రఘువంశీ ఈ టాప్ ఆర్డర్ నుంచే బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ రన్స్. లాస్ట్ మ్యాచ్లో గ్రీన్ బాగా అయింది అనుకున్నా మీకు గ్రీన్ కూడా మంచిగా ఆడాలి మళ్ళీ ఈ మ్యాచ్. అసలే డే గేమ్ మళ్ళీ మీకు స్లోవర్ వన్స్ ఉంటే మళ్ళీ స్పిన్కి కొంచెం ట్రబుల్ ఉంటుంది. మరి గ్రీన్ కనుక పెద్ద నాకు ఆడపోతే కేకేఆర్ కొంచెం కష్టం. అటు రోమన్ పౌల్ ఉండు పెద్ద పెద్ద హెడ్స్ కొట్టడానికి. సో ఇంకా అటు సునీల్ నారాయణ కూడా బ్యాట్తో కొంచెం కాంట్రిబ్యూట్ ఇస్తే బాగుంటుంది. అటు రింకు సింగ్ మరి ఇంతవరకు ఒక పెద్ద ఇన్నింగ్స్ చూడలేం మనం ఈ సీజన్లో. మరి రింకు సింగ్ ఈ సీజన్లో ఈ మ్యాచ్ అన్న మంచిగా ఆడాలనుకుంటారు. అటు రమణ్దీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో కొంచెం బాగానే అనిపించింది బ్యాట్తోని. కానీ మరి రమణ్దీప్ సింగ్కి మరి ఇంకొంచెం బాగా కాంట్రిబ్యూట్ చేయాలి తనకి. సో ఇక మళ్ళా ఆర్ఆర్ టీమ్ మాట్లాడకుండా అయితే ఆర్ఆర్లో మీకు వాళ్ళ టాప్ ఆర్డర్ బాగా క్లిక్ అవుతాయని తెలిసింది అది. అటు జైస్వాల్ మంచి ఫామ్లోనే ఉండు. వైభవ్ సూర్యవంశీ అయితే మంచి ఫామ్లో ఉండు. ఇంకా అటు జ్యూరెల్ మంచి ఫామ్లో ఉండు. సో ఇవన్నీ బాగా కలిసి వచ్చే అవకాశం. అటు బౌలింగ్ కూడా మీకు ఆర్చర్ నందే బర్గర్ సందీప్ శర్మ ఇటు తుషార్ దేశపాండే వీళ్ళందరూ బాగా పర్ఫామ్ చేస్తారు. అటు కావాలంటే అటు రవి బిష్నే ఉన్నాడు. ఇంకా జడేజాకు బౌలింగ్ వేయట్లే వాళ్ళు. జడేజాకు కావాలంటే బౌలింగ్ వేసుకోవచ్చు. సో ఇలాంటి మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. కావాలంటే రియాన్ పరాగ్ కూడా బౌలింగ్ చేసుకోవచ్చు అక్కడ. మంచి 7 బౌలింగ్ ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు. సో ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఆర్ఆర్. ఇంకా మళ్ళీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ మరి హెట్మేర్ ఫిట్ అంటారు. మరి హెట్మేర్ లాస్ట్ మ్యాచ్లో రెస్టెడ్ అన్నారు. ఈ మ్యాచ్లో హెట్మేర్ రావచ్చు మరి ప్రిటరీ ప్లేస్లో. సో హెట్మేర్ అయితే ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అనిపిస్తుంది. సో ఇంకా వాళ్ళు బాగా పాజిటివ్ ఏంటంటే డోవన్ ఫెర్రరో లాస్ట్ మ్యాచ్ బాగా ఆడిండు. అది కలిసి వచ్చే అవకాశం ఆర్ఆర్కి. సో ఇలాంటి మంచి మంచి న్యూస్ ఉన్నాయి ఆర్ఆర్కి. ఇంకా బ్యాటిల్స్ మాట్లాడుకుంటే కీ బ్యాటిల్స్ మాట్లాడుకుంటే అయితే ఇటు కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు టిమ్ సేఫర్ట్ ఉండు. టిమ్ సేఫర్ట్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. ఈ బ్యాటిల్ బాగుంటాయి కావచ్చు. టిమ్ సేఫర్ట్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. ఆ తర్వాత మీకు ఇక ఆర్ఆర్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఈ బ్యాటిల్ జరుగుతా చూడాలి. అటు వైభవ్ సూర్యవంశీ వర్సెస్ సునీల్ నారాయణ్ ఈ బ్యాటిల్ జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అది చూడాలి మరి. అటు వైభవ్ అరోరా మరి వైభవ్ సూర్యవంశీ జైస్వాల్కి వీళ్ళిద్దరికి ఎట్లా ఎత్తారో చూడాలి. ఇక మిడిల్ ఓవర్స్లో మీకు అటు వరుణ్ చక్రవర్తి ఉంటాడు. వరుణ్ చక్రవర్తి ఇటు మీకు రియాన్ పరాగ్ ఆడచ్చు మోస్ట్లీ. లేకుంటే ఎట్మేర్ ఉండొచ్చు అక్కడ. సో మనమైతే వరుణ్ చక్రవర్తి వర్సెస్ రియాన్ పరాగ్ అనుకున్నాం. రియాన్ పరాగ్ మరి బ్యాట్ నుంచి ఒక పెద్ద నాక్ రావాలి తనకి.
సో, ఈ సీజన్‌లో మరి తనని పెట్టుకున్నాం రియాన్ పరాగ్‌ని. రియాన్ పరాగ్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. ఇక డెత్‌లో ఇటు మీకు కేకేఆర్ బౌలింగ్ చేసేటప్పుడు కార్తీక్ త్యాగి ఉండొచ్చు. అటు మోస్ట్‌లీ మరి జడేజా ఉంటాడనుకున్నాను. సో, కార్తీక్ త్యాగి వర్సెస్ జడేజా. ఇది ఇంకో బ్యాటిల్ అనుకున్నాం. ఈ 3 బ్యాటిల్స్ అయితే పిక్ చేసుకున్నాం. ఇంకా బ్యాటిల్స్ ఉండొచ్చు కానీ నేనైతే 3 బ్యాటిల్స్‌తో వెళ్తాను. ఇక మళ్ళా కేకేఆర్ ఫీల్డింగ్ మాట్లాడుకుంటైతే వాళ్ళు అంత గొప్ప ఫీల్డింగ్ సైడ్ అయితే కనిపియలే. మంచి మంచి ఫీల్డర్స్ ఉన్నారు. రమణ్‌దీప్ సింగ్, రింకు సింగ్, ఇంకా ఇలాంటి ఫీల్డర్స్ ఉన్నారు. కావాలంటే మనీష్ పాండే కూడా మీకు మంచి మంచి ఫీల్డింగ్ చేయగలుగుతారు. సో, ఇలాంటి మంచి మంచి ఫీల్డర్స్ ఉన్నారు. కానీ మీకు ఇంకొంచెం బెటర్‌గా చేస్తే బాగుంటుంది. అటు అజింక్య రహానె కూడా ఫీల్డ్‌లో బాగా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటాడు. సో, ఇలాంటి మంచి మంచివి ఉన్నాయి. అనుకుల్ రాయ్ కూడా మీకు కావాలంటే ఫీల్డ్‌లో బాగుంటారు. ఆర్ఆర్ దగ్గర కూడా మంచి ఫీల్డర్స్ ఉన్నారు. సో, మరి ఫీల్డింగ్ కూడా ఇంపార్టెంట్. ఇంకా మళ్ళీ డే గేమ్ ఇటు స్లో రన్స్ని ఎక్కువ అటు సందీప్ శర్మ నేల్ చేయగలుగుతారు. మరి దాన్ని అయితే ట్యాకిల్ చేస్తారు. ఇటు రోమన్ పోవెల్ ఉంటే అది చూసారా డెత్లో కొంచెం రన్స్కి వెళ్తాను అనిపిస్తుంది సందీప్ శర్మ. కానీ తను ఈ మ్యాచ్లో అయితే ఎఫెక్టివ్ ఉంటాడు అనుకుంటాను. చూడాలి మరి. అటు నంద్రే బర్గర్ బాగా బౌలింగ్ చేస్తాడు. అవన్నీ కలిసి వచ్చే అవకాశాలు. ముఖ్యంగా ఆర్ఆర్కి వాళ్ళ టాప్ ఆర్డర్ బాగుండడం, ఇంకా మళ్ళీ జోఫ్రా ఆర్చర్ అంత మంచి ఫామ్లో ఉండడం, బౌలింగ్ యూనిట్ అంతా క్లిక్ కావడం బాగా కలిసి వస్తుంది. సో, ఇటు కేకేఆర్ మాట్లాడుకుంటే అయితే అటు వీళ్ళ టాప్ ఆర్డర్ కనుక ఫైర్ కావాలి. టాప్ ఆర్డర్ అజింక్య రహానె మీకు టీమ్ సేఫర్ట్ అజింక్య రహానె వీళ్ళిద్దరు ఇట్లా ఒక్కరైనా కనీసం పవర్ ప్లే లేకుండా ఉండాలి. సో, అట్లయితే కలిసి వచ్చే అవకాశం. ఇటు వైభవ్ ఓవర్లో కూడా మీకు పవర్ ప్లేలో వికెట్ తీయాలి. సో, ఇలాంటివి ఉన్నాయి. మరి టీమ్స్ మాట్లాడుకుంటే కేకేఆర్ మాట్లాడుకుంటే మనీష్ పాండేని తీసుకురావాలని అనిపిస్తుంది. మనీష్ పాండే అన్న అటు నవీన్ సైని తీసుకురావాలనిపిస్తుంది. కానీ ఎవరి ప్లేస్లో తీసుకొస్తారో అర్థం కావట్లే. రమణ్దీప్ సింగ్ని డ్రాప్ చేసి తీసుకొస్తారా అంటే రమణ్దీప్ సింగ్ మరి లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ బాగా కాంట్రిబ్యూట్ చేసిండు. కాబట్టి బౌలింగ్ కూడా వేయగలుగుతారు. అటు గ్రీన్ కూడా బౌలింగ్లో నమ్మాలి. సో, మరి గ్రీన్కి కూడా పవర్ ప్లేలో కాకుండా మరి కనీసం మీకు పవర్ ప్లే అయిపోయాక ఒక్క ఓవర్ 2 ఓవర్లన్నా బౌలింగ్ ఇచ్చి చూడాలి. ఇది అయితే నేను అనుకుంటాను మరి కేకేఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. ఇక టీమ్స్ మాట్లాడుకుంటే రమణ్దీప్ సింగ్ని పెట్టుకున్నాం. కానీ మీకు టాప్ ఆర్డర్లో టీమ్ సైఫర్ట్, అజింక్య రహానె, అంకిష్ రఘువంశీ, 4లో గ్రీను, రింకు సింగ్, ఇక్కడ మీకు 6లో రోమన్ పోవెల్, రమణ్దీప్ సింగ్, కావాలంటే సునీల్ నారాయణ్, సిచ్యువేషన్ బట్టి సునీల్ నారాయణ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక 9లో మీకు అనుకుల్ రాయ్, మీకు ఇక నవదీప్ సైని, వైభవ్ ఓవరాల, కావాలంటే స్పిన్లో ఇక మీకు వరుణ్ చక్రవర్తి ఇంపాక్ట్ ప్లేయర్. ఇది కేకేఆర్ టీం లెక్క కనిపిస్తుంది. ఈ ఆర్ఆర్ టీం మాట్లాడుకుంటే వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, 1లో ధ్రువ్ జురేల్, 4లో పరాగ్, 5లో హెట్మేర్, 6లో ఫెరేరా, 7లో జడేజా, సిచ్యువేషన్ బట్టి 6 and 7. ఇక 8లో మీకు జోఫ్రా ఆర్చర్, 9లో తుషార్ దేశ్పాండే, బ్యాటింగ్ బాగా చేసిండు. సో, తుషార్ దేశ్పాండే కంటిన్యూ చేయొచ్చు వాళ్ళు. సందీప్ శర్మ, ఆ తర్వాత మీకు సందీప్ శర్మ, నంద్రే బర్గర్ ఇంపాక్ట్ ప్లేయర్ రవి బిష్ణోయ్ పెట్టుకోవచ్చు. లేకుంటే రవి బిష్ణోయ్ ప్లేయింగ్ పెట్టుకొని ఇంపాక్ట్ ప్లేయర్ నంద్రే బర్గర్ని పెట్టుకోవచ్చు. సో, ఇలాంటి మంచిగా ఉన్న టీం. వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ కొంచెం తక్కువ అనుకుంటే వాళ్ళకు తుషార్ దేశ్పాండే కూడా లాస్ట్ మ్యాచ్లో బాగా బ్యాటింగ్ చేసింది. కావాలంటే బిష్ణోయ్ కూడా ఆడగలుగుతారు. కొద్దిసేపు మంచి మంచి హిట్ కూడా కొట్టగలుగుతారు. సో, ఇలా ఉన్నాయి. మరి ఫేవరెట్స్ అని మాట్లాడుకుంటే మనం ఏ సెకండ్ బ్యాటింగ్ చేస్తే అది నాకు కొంచెం అడ్వాంటేజ్ అనిపిస్తుంది. కానీ ఇక కేకేఆర్ కనుక టాప్ ఆర్డర్ క్లిక్ అయితే బాగుంటుంది. కానీ ఇక ఫేవరెట్స్ అయితే ఆర్ఆర్ అనుకుంటాను. కొంచెం స్లైట్ ఎడ్జ్. మళ్ళీ ఇటు మరి కేకేఆర్ హోమ్ గ్రౌండ్ మరి దాన్ని కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటా చూడాలి. ఇక నేనైతే సెకండ్ బ్యాటింగ్ అయితే కొంచెం గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకుంటాను. వాళ్ళు కనుక మళ్ళీ పవర్ ప్లేలో బాగా బ్యాటింగ్ చేసేటట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ అప్పుడు పవర్ ప్లే కనుక ఒక లెస్ దెన్ 60 runs లెక్క రిస్ట్రిక్ట్ అయితే బాగుంటుంది ఏ టీంకైనా. చూద్దాం మరి ఏమవుతుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.